స్టోరీని తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే ని ఎంగేజ్ చేయడంలో కొంచెం నాకు ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది బ్రో. ఒక అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవేవో పెట్టాలనుకుంటున్నారు కానీ అది పేషెన్స్ ని టెస్ట్ చేసే విధంగా ఉంది నాకైతే. అరే ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం రా సెకండ్ హాఫ్, ఇంకా నిజంగా ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం ఫైనల్ గా ఇంకొక 2 minutes ముందే నేను బయటకు వచ్చేస్తాను అన్నమాట. నా వల్ల కాక 1980s బ్యాక్గ్రౌండ్ కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, రవితేజ గారి యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మనకు సత్య కామెడీ కూడా బాగానే ఉంది అనమాట, అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక హీరో వస్తారనమాట, ఇప్పటికి మీకు చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మించిండేది స్టోరీలో దమ్ అనేది ఉండాలా, కంటెంట్ అనేది ఉండాలా. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడక్కడ మెర్జ్ చేస్తూ ఉంటాడు కదా, అది నాకు బాగా లాగ్ అనిపించింది అనమాట. ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నాకు అనిపించింది. సో ఎప్పుడెప్పుడు కొన్ని సీన్స్ అయితే నిజంగానే నా పేషెన్స్ ని టెస్ట్ చేసే విధంగా ఉన్నది. నేనైతే హరీష్ శంకర్ గారు అంటే నాకు పర్సనల్ గా ఆయన ఇష్టం. అంటే ఏంటంటే ఆయన మూవీస్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ముఖ్యంగా మిరపకాయ కావచ్చు, కనీసం వాటిలో ఒక సగం కూడా లేదు. నేనైతే డిసప్పాయింటెడ్ బ్రో. ఒకరి గురించి నాకు తెలియదు, ఇది నా రివ్యూ అనమాట.